వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. కోవిడ్ మళ్ళీ కలకలం సృష్టిస్తుంది. సో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో 4, తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏంటి కోవిడ్ డేంజర్ బెల్స్ మోగించనుందా? మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఫ్రమ్ ఈస్ట్ ఫ్రంట్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, అంటే సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ లో కేసులు వచ్చాయి. అక్కడ సింగపూర్ డెత్స్ జరిగాయి అన్న నేపథ్యంలో ఇక్కడ కూడా కేసులు నమోదవుతున్నాయి ఇండియాలో అని చెప్పారు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని ఒక ఆవిడకి కూడా కోవిడ్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. అంటే ఇది కోవిడ్ ఏంటి? కొత్త వేరియంటా? ఏమైనా వేవ్ చూస్తామా ఏంటి? ఇప్పుడు మనం దీని మీద బీఆర్కే ద్వారా ఒక 10 రోజుల క్రితం చేసాం. అందులో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఆ మాట కూడా చెప్పుకున్నాం, అదృష్టం అని. కానీ అప్పుడు ఒకటి మాట, ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి లేవు అంటే తర్వాత రావు అని కాదు. అందరికీ ట్రావెల్ హిస్టరీ ఉండాల్సిందే లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటాం, ఎక్కడో కాదు, కోకట్పల్లి హౌసింగ్ బోర్డు, వివేకానంద కాలేజీలో ఉండే ఒక పల్మనాలజిస్ట్, అంటే లంగ్ డాక్టర్ కాదు, ఆయనకి అన్ని ఏవైతే జాగ్రత్తలు ఏవైతే ఉన్నా అన్ని తీసుకునేటువంటి వ్యక్తి. కోవిడ్ సమయంలో అసలు ఎక్కువ మంది పేషెంట్ చూసే వ్యక్తులు పల్మనాలజిస్ట్ కదా. మరి ఆయనకి ఎందుకు వచ్చిందంటే, అంటే ఇది తరతమ భేదాలు లేవు. అలాగే విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది, తర్వాత ఇంకా 2 ఎక్కువైనాయి. ఇప్పుడు కడపలో కూడా కేసు వచ్చింది. అంటే ఏంటి, నెమ్మదిగా, అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ 2021లో మాదిరి కాకపోయినా కూడా ఇవి నెమ్మది కేసెస్ అన్ని పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి చూస్తే ఈ మధ్య కాలంలో ఏమిటంటే, ముందే భారత ప్రభుత్వం దీనికి ఒక నిఘా వేసి ఉంటుంది. అంటే ఎటు పరిస్థితుల్లో కూడా చేయదు. అప్పుడు సెకండ్ వేవ్ లో ఏదైతే ఆక్సిజన్ కొరత ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి జరగకూడదని అప్రాప్తమైంది. సో దానికి వాళ్ళు చూడగా ఏంటంటే 2 వేరియంట్స్, ఇప్పుడు కొత్త వేరియంట్స్ వచ్చాయి అని ఇప్పుడు చెప్తున్నారు. వాటి పేరు ఒకటి ఏమిటంటే LF47 అని, NB181 ఇలా పేర్లు మారుతూనే ఉంటాయి. మనం అప్పుడు చదువుకున్నప్పుడు సరే మొదటిసారి 2020లో ఒకటి, తర్వాత ఓమైక్రాన్ లో చాలా వేరియంట్స్. అంటే ఏంటంటే ఈ వైరస్ తాలూకు లక్షణం ఏమిటంటే రూపాంతరం నెమ్మది మారుతూ ఉంటుంది. ఒక మంచి మానవాళికి ఏమిటంటే రూపాంతరం చెందుతున్న కొలది ఈ వైరస్ తాలూకా సీరియస్నెస్ అన్నది ఏదైతే వెరిలిటీ అంటారు ఇంగ్లీష్ లో తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఇంకా వీక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాంబే, మహారాష్ట్ర, లేకపోతే తమిళనాడు, కేరళలో కేసులు ఎక్కువ ఉన్నాం. ఇక్కడ చూసుకుంటుంటే కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఇంతవరకు అదృష్టవశాత్తు కేరళలో కరోనా వల్ల, కేరళలో కాదు అసలు భారతదేశంలోనే మరణాలంటూ జరగలేదు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, మహారాష్ట్రలో అక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఒక సాంప్రదాయం, ఒక ప్రోటోకాల్. వ్యక్తులు జరిగిపోయిన తర్వాత ఏ కారణాల వల్ల జరిగిపోయినా కూడా వాళ్ళకి పరీక్షలు చేయడం, అందులో కోవిడ్ ఒక పరీక్ష, అందులో కోవిడ్ ఉందని నిర్ధారణ. కానీ ఇంతవరకు జరిగిన మరణాలు ఇది కూడా కోవిడ్ వల్ల లేదు. వాళ్ళ స్కాన్లు కానీ ఊపిరితిత్తుల్లో కానీ ఏం ప్రాబ్లం కూడా. మరి ఎందుకు ఇంతమందికి వస్తున్నాయి? ఎందుకు అంటే కోవిడ్ అన్నది నిజానికి ఇప్పుడు ఒక స్థానికమైన జబ్బు అయిపోయింది. ఈ అంటువ్యాధికి సంబంధించి 3 రకాలుగా మనం చెప్తాం: పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్. పాండమిక్ అంటే మహమ్మారి, ఏదైతే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అప్పుడు ఏదైతే ప్రపంచం అంతా తుడిచిపెట్టుకుని లక్షల మంది చనిపోయారు. మనం చెప్పుకున్నాం దగ్గర 3 బిలియన్ మంది చనిపోయారు. రెండవది ఏమిటి, ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే అంటువ్యాధి, ఒక మలేరియా, ఒక కలరా. ఇప్పుడు ఇది ఎండమిక్ అయింది, అంటే స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో ఇది ఉంటూనే ఉంటుంది. అంటే నిజానికి అందరు అనుకుంటారు ఇప్పుడు ఏదో కోవిడ్ కొత్తగా వచ్చిందని, ఎందుకంటే మళ్ళీ కొత్త కేసులు మర్చిపోయారు అందరూ. అంటే మనిషి తాలూకు మనస్తత్వం కూడా ఇంటికి కావాలని మర్చిపోతాడు. ఎందుకంటే ఆ ప్రమాదం వారికి ఎట్టి పరిస్థితులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సంతోషకరమైన రోజులు అయితే కావాలి. అందువల్ల ఏంటంటే మర్చిపోయారు. కానీ నిజాన్ని మర్చిపోయినంత మాత్రాన్ని కోవిడ్ వెళ్ళిపోయిందా? లేదు. కోవిడ్ మన మధ్యనే ఉంది. అంటే కోవిడ్ తో సహజీవనం గడపాలని అందరూ యాక్సెప్ట్ చేసి అంగీకరించి నడుస్తుంది వ్యవహారం. ఇంతవరకు మన కోవిడ్ ఏదైతే థాయిలాండ్ లేకపోతే అక్కడ జరగాలని వివాహం నిన్న ఎవరో వచ్చారు థాయిలాండ్ లో, వివాహం ఫిక్స్ చేసుకున్నారట 5 రోజుల్లో. అక్కడ కేసులు ఉంటాయండి, మాస్క్ పెట్టుకుని మ్యారేజ్ జరుగుతుంది. అంటే ఏమిటి,
ఇది ఒక రొటీన్ తొంత అయిపోయింది. భయపడాల్సింది లేదు, బయటకు వెళ్ళకుండా అందరికి తెలియాల్సింది. ఏ ప్రభుత్వం కూడా ఇంకొకసారి లాక్డౌన్ లాంటి పెట్టాల్సిన అవసరం రాదు. ఈ రోజు ఒక మంచి వ్యాసం వచ్చింది సిసిఎంబి నుంచి. ఏమిటి చెప్తుందంటే కోవిడ్ అన్నది దాని తాలూకా సీరియస్నెస్ అని తగ్గిపోతుంది, భయపడాల్సింది అయితే లేదు. అదే కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ అని ఒక మాట మళ్ళీ వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ మళ్ళీ బూస్టర్ డోస్ వేసుకోవాలా? ఇప్పుడున్న దాన్ని బట్టి ఈ బూస్టర్ డోస్ వేసుకుంటే ఆ సైంటిస్ట్ గారు ఆలోచన ఏంటంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అంటే ఇప్పుడు ఈ కోవిడ్ ఇప్పుడు ఏ వేరియంట్ ఏదైతే వచ్చిందో దానికోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి. అంటే మరి దాని తాలూకా ఇది సీరియస్నెస్ అయిపోయింది కదా. అదే కాకుండా అప్పటికి ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా ఏది దొరికినా, ఏదో గడ్డి పూస దొరికినా ప్రమాద పరిస్థితిలో అది దొరికింది అనుకునే సమయంలో అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్లను నిజానికి ఏ వేరియంట్కి ఏది ఉపయోగపడింది అని కూడా ఎవరికి తెలియదు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇంకేదైనా వ్యాక్సిన్ లాంటి తయారు చేయాల్సిన అవసరం వచ్చిందా అని కూడా ఒక ఆలోచన. కానీ ఇంత తక్కువ కేసులో 3 కేసులు 4 కేసులు ఏ కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేయరు. కొంతమంది బూస్టర్ డోస్ వేసుకుంటే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు, 60 పైబడిన వాళ్ళు, షుగర్ బీపీ ఉండి అవయవ మార్పిడి ఉన్న వాళ్ళు వేసుకుంటే మంచిదని కొంత సముచిత అభిప్రాయం. అలాగే కాకుండా మెడికల్ వర్కర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్రంట్ లో వర్కర్స్ అందరూ వార్డ్ బాయ్లు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు, డాక్టర్లు దానికి బూస్టర్ డోస్ వేసుకోకపోతే వేసుకోవడం వల్ల కూడా ఒక సమంజసమైన ఆలోచన. కానీ అందరికీ ఏదో మాస్ ప్రోగ్రామ్ భారతదేశం అంతా కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే నాకేమో లేదు. అయితే జాగ్రత్తలు అనేది అవసరం. ఎందుకంటే తెలంగాణ ఈ మొదటిసారి జరిగిన తర్వాతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాస్కులు పెట్టుకోమని చెప్పకపోయినా జనసమర్థమైన ప్రదేశాలకు పోకూడదు, ఎక్కడైనా కానీ ఏదైతే మత సంబంధమైనటువంటి ఏదో ఆదివారం ఫంక్షన్ చర్చ్ కానీ లేకపోతే మసీదు కానీ ఈ హిందువుల పండుగలు కానీ ఎక్కడైనా ఎక్కువ మంది ఒకసారి గుమ్మిగూడకూడదు. మ్యారేజ్లో కూడా తక్కువ మంది సంఖ్య చేయండి. లక్కీగా మ్యారేజ్ వచ్చే నెల 2వ తారీఖు తర్వాత అవి అయిపోతుంది, మౌఢ్యం వస్తుంది. కాబట్టి అది కూడా లేదు. కాబట్టి అన్ని విధాలా కూడా సరైన సమయం వచ్చింది. అందువల్ల ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితి భయపడాల్సింది లేనే లేదు, అంతా అదుపులోనే ఉంది. ఒకసారి జరిగినటువంటి ఆ అనుభవంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలు కట్టుదిట్టంగా చేసి రోజువారీ పద్ధతిని బట్టి అంచనా వేస్తూ ఉంటారు. లక్షణాలు సేమ్ అసలు ఇప్పుడు ఎంత సింపుల్ చెప్తున్నారంటే సింపుల్ ఫ్లూ అంటున్నారు. ఏదో జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, అంతే కొంచెం గొంతు నొప్పి వచ్చింది, దాంతో అదే తగ్గిపోతుంది. అందుకని అప్పుడులాగా ఏదో స్టెరాయిడ్ లాగా ఇవ్వడం, అప్పుడులాగా హాస్పిటల్లో ఉంచేసి టోటల్ ఐసోలేషన్ చేసేయడం. అంటే తెలంగాణలో వచ్చిన డాక్టర్ గారు ఆ కుటుంబ సభ్యులందరూ ఐసోలేషన్ ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ టెస్ట్ చేసి అన్ని నెగిటివ్ వచ్చింది, ఒక్క డాక్టర్ గారికి తప్ప. డాక్టర్ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే వాళ్ళే కదండి. డాక్టర్ జాగ్రత్తలు అనేది ఎప్పుడు ముఖ్యమే. అందుకనే హాస్పిటల్కి వచ్చినప్పుడు నేనైతే ఇప్పుడు కోవిడ్ పోయి 8 సంవత్సరాలు అయిపోయినా కూడా మాస్క్ లేకుండా ఏ రోజు రాలేదు. ఇది ఒక మంచి సాధనం. దానికి మనకి ఒక పెద్ద ప్రొటెక్షన్ ఎయిడ్ అనమాట. దానికి ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి, కోవిడ్ వస్తుందని కాదు, రాకుండా ఉండడానికి కోసం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది రాకుండా. మాస్ గ్యాదరింగ్స్ ఆపేయాలి అంటే మరీ అంత క్రౌడెడ్ ప్లేసెస్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళకపోవడమే. ముఖ్యంగా 60 సంవత్సరాల వాళ్ళు కానీ చిన్నపిల్లలు కోమార్బిడిటీస్ ఉన్నాయి, బాగా ఇబ్బందులు పడుతున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్న వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవడం. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కన్నా అంతవరకు అంటే ఈ ఒక్క కేసుకే గాంధీ హాస్పిటల్లో మళ్ళీ ఒక సెపరేట్ వార్డు, మళ్ళీ టెస్ట్ల కోసం ఉస్మానియా గాంధీ, గాంధీ కానీ నిజాం హాస్పిటల్కి వెళ్ళండి అని. అసలు టెస్ట్ చేస్తే అందరికి ఉంటదేమో అది చూడాలి. అంటే ఇప్పుడు ఒకటి మాత్రం ఏంటంటే ఒకసారి ఒక్క కేసు అయినా 2 కేసులన్నా ఇప్పుడు 2019లో వచ్చి అక్కడ కేరళలో ప్లేట్లో మొదలైన ఒక కేసు అయిపోయింది కదా. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి టెస్టులు చేయడం వరకు చాలా మంచి పద్ధతి. దానివల్ల ఏమిటంటే దానికి జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పుడు కోవిడ్ కూడా డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన కోవిడ్ కూడా ట్రీట్మెంట్ అంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్. అసలు వ్యాక్సిన్ అనేది దీనికోసం ఇప్పుడు అట్లీస్ట్ ఈ రోజు సిసిఎంబి నుంచి ఒక సీనియర్ సైంటిస్ట్ చెప్పడం ఏంటంటే వ్యాక్సిన్ అనేది పెద్ద అవసరం లేదు, ఇవ్వాల్సి వస్తే దానికి సెపరేట్ గా ఇంకేదైనా వ్యాక్సిన్ అవసరం లేదు. ఈ హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్తారు కదా, అది చాలా వరకు వచ్చింది. అదే కదా ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ రోజు ఎందుకు కోవిడ్ అన్నది 21 నుంచి ప్రపంచంలో ఎక్కడ వదిలి వెళ్ళకపోయినా కూడా జరిగిందల్లా ఏమిటంటే ఈ తారతమ్య భేదాలు. ఏదైతే
ఈ పేద దేశాల్లో పూర్తిగా కోవిడ్ కవరేజ్ వ్యాక్సిన్ కవరేజ్ అవ్వలేదు. ఇప్పుడు అక్కడ నుంచి వ్యాక్సిన్ నెమ్మది వైరస్ స్ప్రెడ్ అవచ్చు కదా. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఏంటంటే కొత్త వేరియంట్ కాబట్టి మనకి ఇంకా వేరియంట్ అనేది ఏమిటంటే అది వైరస్ తాలూకా జాతి లక్షణం. అది ఏది ఒకే రోజు ఒకే పద్ధతి ఉండదు. అది ఫ్లూ కూడా అట్లనే ఉంటుంది అంతే, అది కూడా వైరస్, అది కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అదే ఫ్లో అన్నది ఎందుకంటే దానికి ఎంత గుర్తింపు ఎందుకు రాలేదు అని అంటే ఇలాగ ఇబ్బంది వచ్చి ఏదైతే ఒక వేవ్ లాగా వచ్చి ఒక మహమ్మారి లాగా జరగలేదు. అందువల్ల దానికోసం దాని మీద కూడా స్టడీ జరుగుతున్నా కానీ ఇంత ముఖ్యత రాలేదు. అందుకని ప్రజల్లో కోవిడ్ అంటే ఒక భయం. ఎందుకంటే మిలియన్ల మందికి వచ్చింది, మిలియన్ల మంది చనిపోయారు. అందువల్ల ఏంటంటే కోవిడ్ అన్నది ఏ సమయంలో వచ్చిందో కానీ మొదటి వేవ్ రెండో వేవ్ కానీ ఎప్పుడు కూడా ఈ ప్రపంచం అంత వరకు కూడా మనిషిపోలేని ఒక మహమ్మారి. నేను చెప్పిన విషయం చాలా ధైర్యాన్ని ఇచ్చింది డాక్టర్ గారు. అంటే పోయినా కొద్దిగా వైరస్ బలం తగ్గిపోతుంది. అదే జరుగుతుంది మాటకి. ఇప్పుడు ఎక్కడ కూడా హాస్పిటల్లో అడ్మిషన్ అయినా కానీ ప్రమాదం అయితే అసలు ఎక్కడ లేదు చూడండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన డాక్టర్ గారు ఇబ్బంది అయితే హాస్పిటల్ అడ్మిట్ అవుతాను ఉండగలరు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఒక్కొక్క కేసు కూడా నమోదు అవ్వలేదు అడ్మిషన్. అనేది ఎక్కువ మనకి అది భయపడుతుంది. అయితే అక్కడ ఎక్కడ జరిగింది డెత్స్ ఏదైతే సింగపూర్ లో జరిగాయి కానీ భారతదేశంలో ఇంతవరకు కోవిడ్ వల్ల డెత్స్ అంటూ ఉన్న వాళ్ళే. అక్కడ కూడా ఏదో కిడ్నీ వాళ్ళకి ఫెయిలియర్ అయ్యి క్యాన్సర్ వల్ల జరిగిపోవడం, వాళ్ళకి టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది తప్ప కోవిడ్ వల్ల కాదు. దయచేసి అందరూ గమనించండి, కోవిడ్ వల్ల చనిపోవడం అంటూ ఇంతవరకు ఎవరు జరగలేదు. ముంబైలో కూడా మీరు చెప్పారు కదా లాస్ట్ టైం, అది కూడా కోవిడ్ వల్ల కాదు, చనిపోయిన వాళ్ళకి కోవిడ్ టెస్ట్. ఏదేమైనా వేవ్ వస్తుందా, కొత్త స్ట్రెయిన్ ఇబ్బంది పెడుతుందా, ప్రాణాల మీద కానీ పక్కన పెడితే జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి మధ్యలో మనకు 2023-24లో కోవిడ్ గురించి మనం పెద్ద మాట్లాడుకోండి. అప్పుడు మాట్లాడిన లాంగ్ కోవిడ్ ఇంకా ఉంటుంది ఏంటి, సరే లాంగ్ కోవిడ్ చాలా లక్షణాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందంటే కోవిడ్ కేసులు పక్కన ఏదైతే దక్షిణ ఈ ప్రాంతం ఏషియా ఖండం రావడం, ఎవరో ఎక్కడో దూరం కాదు, హాంకాంగ్ గురించి సింగపూర్, థాయిలాండ్ పక్కన ఉన్న అత్యంత మిత్రులు చైనా, వీళ్ళ దగ్గర నుంచి కొన్ని కేసులు నమోదు కావడం వల్ల మళ్ళీ భారతదేశం కూడా ఇప్పుడు అంతా అన్ని సరిహద్దులన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. విమానం రాకపోకలు జరుగుతున్నాయి, షిప్పుల తాలూకా రాకపోకలు జరుగుతున్నాయి. దీని వల్ల కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రాబోదు. ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలో ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే నిన్న సమాచారం ప్రకారం భారతదేశం 4వ స్థానంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచం అంటే జపాన్ అధిగమించింది. అంటే ఈ సమయంలో ఎవరు కూడా ఏది ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టం లేదు. మళ్ళీ కోవిడ్ లాగా ఏదో లాక్డౌన్లు ఇవి కానీ వచ్చాయంటే మరి వెనక్కి వెళ్తుంది. అలాంటి పరిస్థితి రాలేదు కాబట్టి ప్రజలందరూ ఉంటూ కోవిడ్ అనేటువంటి ఆలోచన వచ్చింది తప్ప ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, నియంత్రణలో ఉంది, భయపడాల్సిన అవసరం అయితే. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అయితే ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించినా పర్వాలేదు. అసలు కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అన్నట్టుగా బూస్టర్ డోస్ అనేది అవసరమా లేదా అనేది సైంటిస్ట్ తెలియాల్సి ఉంది. కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం అనేది ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఒకటి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఎవరైతే కోవిడ్ మనకు లేదు అని అనుకుంటారో అక్కడే ఏదో మనకి సడన్ గా ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇందాక చెప్పిన కేటగిరీస్ మాదిరి పెద్ద వయసు 70 సంవత్సరాలు బజార్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం కోవిడ్ కోసం అని కాదు, మన కోసం. కాబట్టి అదొక సరైనటువంటి ప్రొటెక్షన్ విధానం కాబట్టి వేసుకోవడం రక్షణ కవచం. అది ఆ సమయంలో కూడా అదే పనిచే ఉంటారు చాలా మందికి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం పాటిస్తేనే మంచిది. హైజీన్ మెయింటైన్ చేయాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. భయపడాల్సిన పని అయితే లేదు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాము. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం.